నోటికి చాలా ఇంపు పీక తింటుంటే ముక్కలు ఇట్లా కొరికి బొక్క ఇట్లా పడుకొని చాలా ఆనందంగా ఉంటుంది. నోటి రుచి చాలా కమ్మగా ఉంటుంది. ఎంత అన్నా తక్కనే మీకు అంత కమ్మగా ఉంటుంది. కానీ వదులుకోవాలి. వినండి, వదులుకోవాలి, తప్పకుండా వదులుకోవాలి. జీవితంలో ఆనందమైన దానినే పట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా కొంతవరకు దెబ్బతిన్నారే. యోగి వేమన కూడా తన జీవితంలో తనకి ఇష్టం వచ్చింది, నచ్చింది, ఇష్టమైందే చేసిండు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేడు ఆయన. ఈరోజు ఇది జరగాలంటే జరగాలి, ఏమన్నా చేయలే కానీ జరగాలి. చివరికి ఆనందం అంటే తుచ్చమని, చిరకాల ప్రవర్తితమైన ఆనందం ఒకటి ఉందని గ్రహించిన తర్వాతనే మహాయోగి అయిపోయింది. మీరు యోగులు కాకుర్రి, మీరు ఎవరు యోగులు కాకుర్రి. ఎందుకంటే యోగి జీవితం మీరు 1 సెకండ్ బతారు, గుండె వలిగి సస్తారు, ఇంట్లోనే గుండె వలిగి సస్తారు, మళ్ళీ బయటికి కూడా రారు.